హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు కృతజ్ఞతారహితులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదలకు ఆనందమే గాని నువ్వు ఇంత శ్రమపడి ఎవరికీ ఉపకారం చేయవద్దని నా సలహా. ఎందుకంటే మనుషులకు కృతజ్ఞత అనేది ఉండదు. ప్రజలకు మేలు చేయబోయినవాడు ఒక్కొక్కసారి తానే కీడు పొందుతాడు. ఇందుకు నిదర్శనంగా నీకు ప్రవాకుడు అనే కర్షకుడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పుష్కరిణీ తీరాన ఒక కర్షకుల గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 100 కుటుంబాల వారుండేవాళ్ళు. అందరూ రైతులే. వారిలో ప్రవాకుడు అనేవాడు ఒకడు. అతను సామాన్యపు రైతు. తనకున్నది కొద్దిపాటి పొలమే అయినా ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేసుకుని తన చుట్టుపక్కల పొలాల కన్నా తన పొలం బాగా పండింది అనిపించుకునేవాడు. ఒక 7 కోతల తరుణం సమీపిస్తున్న సమయంలో ప్రవాకుడు ఒకనాడు దూరపు గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. అతని పని అనుకున్నంత త్వరగా కాలేదు. అందుచేత అతని ఇంటికి వస్తూ ఉండగా దారిలోనే చీకటి పడింది. చలి కూడా హెచ్చింది. అతను పళ్ళ బిగువున కొంత దూరం నడిచి దారిలో ఒక పాడుబడిన దేవాలయం లాంటిది కనిపిస్తే ఆ రాత్రికి అక్కడే పడుకుందామనుకున్నాడు. అది చూడటానికి దేవాలయంలాగా ఉన్నప్పటికీ లోపల దేవుడి విగ్రహం ఏదీ లేదు. అది ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో ఎవరికీ తెలీదు. కొందరు దాన్ని వరుణుడి గుడి అనేవాళ్ళు. ఆలయం లోపల వెచ్చగా ఉండటం చేత ప్రవాకుడికి నడుము వాల్చిన మరుక్షణమే నిద్రమత్తు ఆవహించింది. ఆ మత్తులో నుంచి అతను ఉలిక్కిపడి లేచాడు. కారణమేమిటంటే బయటనుంచి ఎవరో పెద్దగా ఓహోయ్ అని కేక పెట్టిన చప్పుడు అతడికి వినిపించింది. మరుక్షణమే ఆలయంలో నుంచి ఎవరు వారు అని కేకపెట్టారు. ఉరుముల రథం కావాలి, వెంటనే సిద్ధం చేయండి అని బయట నుంచి జవాబు వచ్చింది. ఎవరికి కావాలట అని లోపలి గొంతు మళ్ళీ అడిగింది. దొరవారు పుష్కరిణీ తీరాన ఉదయమే విహారానికి వెళతారట అని బయట నుంచి జవాబు వచ్చింది. సరే, కొంచెం ఆగు అని లోపలి గొంతు చెప్పింది. ఈ సంభాషణ ప్రవాకుడికి ఏమీ అర్థం కాలేదు. అతను బయటికి తొంగి చూస్తే ఎవరూ కనిపించలేదు. కానీ కొద్దిసేపటికి గరగరా చప్పుడు వినిపించింది. అది రథం ఇరుసు చేసే చప్పుడు కావచ్చు, కానీ వినటానికి మేఘగర్జనలానే ఉంది. చప్పుడయ్యే దిక్కుగా చూస్తే తళుక్కున మెరవటం కూడా అతనికి కనిపించింది. అంతలోనే అతనికి ఇంకొక విషయం జ్ఞాపకం వచ్చింది. ఈ ఆలయము వరుణుడి గుడి అని కూడా చెప్పుకుంటారు. అదే నిజమైతే తెల్లవారుతూనే తమ గ్రామానికి వర్షం రావచ్చు. వర్షమే కురిస్తే పంట ధ్వంసం అయి తీరుతుంది. శ్రద్ధాశక్తి గల రైతు కావటాన అతను కీడెంచి మేలెంచాడు. ఇక ఒక్క క్షణం కూడా ఆగక ఆ అపరాత్రి వేళ తన గ్రామానికి వెళ్ళి పడ్డాడు. అందర్నీ నిద్రలు లేపి, తెల్లవారి వాన వస్తుంది, వెంటనే కోతలు కోసి కంకులు ఇళ్లకు చేర్చుకుందాం పదండి అన్నాడు. అతని మాటలు ఎవరూ నమ్మలేదు. కొందరు ఆకాశం కేసి చూశారు. వాన రాదు, వంగుడు రాదు అన్నారు కొంతమంది. మరికొందరు ప్రవాకుడేదో దొంగ ఎత్తు వేస్తున్నాడని కూడా ఆరోపణ చేశారు. అతను వాళ్లతో వాదిస్తూ కూర్చోక వెంటనే బండి తీసుకుని పొలానికి వెళ్ళి తూర్పు తెల్లవారేలోపుగా తన పొలమంతా కోసేసి మోపులు బండి మీద వేసుకుని ఇల్లు చేరుకున్నాడు. ఆ రోజు ఆ గ్రామవాసులు సూర్యోదయం చూడలేదు. సూర్యుడు ఉదయించవలసిన సమయానికి కారు మబ్బులు ఎక్కడి నుంచో ముంచుకొని వచ్చి ఆ రోజల్లా కుంభవర్షం కురిసింది. ఊళ్ళో వాళ్ల చేలన్నీ మునిగిపోయాయి. బంగారం లాంటి పంట కాస్త పాడైపోయింది. రైతులందరికీ కడుపులో చిచ్చు రేగింది. ప్రవాకుడి మాట విననందుకు పశ్చాత్తాపపడటానికి మారుగా వాళ్ళు అతనిపై కసిపట్టారు. తమ పొలాలన్నీ వానలో నాశనం కావటానికి అతనే కారణమని నిశ్చయించుకున్నారు. ఊరంతా ఏకమై తనపై పగబడితే ఒంటరిగాడైన ప్రవాకుడు మాత్రం ఏం చేస్తాడు? అతను ఊరు విడిచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా,
మనుషులు ఇంత కృతజ్ఞతారహితులుగా ఎందుకు తయారైతారు? ప్రవాకుడు అందర్నీ హెచ్చరించాడే తప్ప ఎవరికీ ద్రోహం చేయలేదు కదా. అతని మీద ఊరంతా ఏకమై ఎందుకు పగబట్టాలి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చేసిన మేలుకు మనుషులు సామాన్యంగా కృతజ్ఞత చూపుతారు, కానీ మేలు చేయ ప్రయత్నించిన మాత్రాన కృతజ్ఞత చూపరు. ప్రవాకుడు గ్రామానికి మేలు చేయ యత్నించాడే గాని నిజంగా మేలు చేయలేకపోయాడు. గ్రామానికి రానున్న ప్రమాదం గురించి నమ్మ చెప్పడం అతడికి చేత కాలేదు. అది అలా ఉంచు, మిగిలిన గ్రామమంతా నష్టపడటం తప్పనిసరి అని తెలిసి కూడా ప్రవాకుడు తన ఒక్కడి పంట రక్షించుకున్నాడు. గ్రామం వాళ్ళ దృష్టిలో ఇది స్వార్థం. కష్టమో సుఖమో నలుగురితో పాటు అనుభవించిన వాడినే సంఘం ఆదరిస్తుంది. తన క్షేమం తాను చూసుకునేవాడు సంఘానికి తప్పక వెలి అవుతాడు. అయినప్పటికీ గ్రామస్తులు అతన్ని వెలివేసి ఊరుకోలేదు. అందుకు కారణం ఉన్నది. వాళ్ళు భయంకర నష్టానికి గురయ్యారు. అందుకు ఎవరిపై ఆగ్రహించాలి? తమ మీద తాము ఆగ్రహించటము మానవ స్వభావం కాదు. వరుణదేవుడిపై ఆగ్రహించి ఫలితం ఉండదు. అందుచేత వారు పగబట్టడానికి ప్రవాకుడు ఒక్కడే మిగిలాడు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు దయ్యాలను పట్టిన మనుషులు. 500-600 ఏళ్ల క్రితము రత్నశెట్టి అనే ఒక గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన ఓడ మీద సువర్ణ ద్వీపము, రత్నాల ద్వీపము, పగడాల ద్వీపము మొదలైన ద్వీపాలన్నీ తిరిగి లక్షలు కోట్లు గడించుకున్నాడు. ఆశకు అంతేముంది. ఆ రత్నశెట్టి 60వ ఏట షష్ఠి పూర్తి చేసుకుని ఇంకొక్కసారి సముద్ర వ్యాపారం చేసి వచ్చి ఆ తర్వాత ఇంటి దగ్గర కుదురుగా కూర్చుంటాను అన్నాడు. ఓడ సిద్ధం చేశారు. సరుకును ఎక్కించారు. పడవ ముత్యాల దీవికేసి బయలుదేరింది. 2 వారాలు ప్రయాణం చేసి ఓడ నడి సముద్రంలో ఉండగా సముద్రం మీద సుడిగాలి లేచింది. ఆకాశమంతా కారు మబ్బులు కమ్మాయి. పడవ బొంగరంలా తిరుగుతూ పోసాగింది. పడవలో ఉన్న వాళ్ళకి తూర్పేదో పడమరేదో కూడా తెలిసింది కాదు. సుడిగాలి కాస్త హోవరుగాలిలా మారింది. తుఫాను కింద దించింది. ఓడ ఎటో పడి కొట్టుకుపోసాగింది. ఎన్నిసార్లు సముద్రం అలలు ఓడను ముంచేయ ప్రయత్నించాయి. కొన్ని రోజుల అనంతరము తుఫాను కాస్తా తీసింది. ఆకాశం బయటపడింది. సూర్యుడు కూడా ఉదయించాడు. సూర్యుడు ఉదయించే వైపుగానే ఓడలో వాళ్లకు ఎగుడు దిగుడుగా నేల కూడా కనిపించింది. బాబు, ఆ కనిపించేది ఏ దేశము అని ఓడ సరంగు కళాసులు రత్నశెట్టిని అడిగారు. అది నేనెన్నడూ చూసిన దేశం మటుకు కాదు, ఏ దయ్యాల లంకో అయి ఉంటుంది అన్నాడు రత్నాల శెట్టి. ఎవరూ నమ్మలేదు. క్రమంగా ఓడ తీరాన్ని చేరవచ్చింది. ఇప్పుడు వాళ్ళకి నేల మీద ఒక కొండ, దానిమీద కింద చెట్లు మధ్య గరికి మేసే గొర్రెలు, ఒక పక్క పొలాలు, దూరాన ఒక నగరము, దాని ప్రాకారము అన్నీ స్పష్టంగా కనిపించాయి. ఇది దయ్యాల లోకం ఎందుకయింది? కానే కాదు. ఆ గొర్రెలు దయ్యపు గొర్రెలా? ఆ పొలాలలో పండేది దయ్యపు ధాన్యమా? కానే కాదు అన్నారు కళాసులు. రత్నశెట్టి దానికి జవాబివ్వక, దయ్యాల లంకైనా భూతాల లంకైనా మనం దీని మీదకి వెళ్ళక తప్పదు. ఇక్కడి వాళ్ళ సహాయం లేకుండా మనం ఇంటికి ఎలా వెళ్ళగలము అన్నాడు. అది నిజమేగా మరి. అందుచేత రత్నశెట్టి వెంట ఓడ సరంగు మరికొందరు ముఖ్యులు బయలుదేరారు. కళాసుల్లో కొందరు మంచినీటి కోసం వెతుకుతూ వెళ్లారు. మిగిలిన వాళ్ళు ఓడకు కాపలాగా ఉండిపోయారు. రత్నశెట్టి ముఠా వాళ్ళు ఒక కాలి బాట పట్టుకున్నారు. అది చెట్ల మధ్యగా నగరం కేసిపోతున్నది. ఒకళ్ళ వెనుకగా ఒకళ్ళు నడుచుకుంటూ ఆ బాట వెంట వాళ్ళు కొంత దూరం వెళ్లేసరికి బాట పక్కగా ఒక కూరల మడిలో కలుపు తీస్తూ ఒక ముసలాడి కనిపించాడు. రత్నశెట్టి ఆగి, చూడు బాబు, ఈ దారే పోతే మేం నగరం చేరుకుంటామా అని అడిగాడు.
ముసలివాడు తల ఎత్తి వాళ్ళ కేసు చూడనన్నా చూడలేదు. వాడికి చెవుడు కాబోలనుకొని వాళ్ళు మరికొంత దూరం వెళ్లారు. ఒక యువకుడు పార భుజాన తగిలించుకొని ఆ దారి వెంటే వాళ్లకు ఎదురు వచ్చాడు. మన వాళ్ళు వాడికి దారి ఇచ్చారు. ఎవరో కొత్తవాళ్లు ఎదురైనప్పుడు ఆ కుర్రవాడు ఆగి, ఎవరు మీరు, ఏ దేశము అని అడగవచ్చునా? వాడు వాళ్ళని ఏమీ అడగలేదు. సరే గదా, వాళ్ళకేసి కన్నైనా తిప్పకుండా తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. గుడ్డివాడా అనుకుందామంటే దారి వెంట ధారాళంగా నడిచేస్తున్నాడు. మన వాళ్ళు వాడికేసి చూస్తూ అలాగే ఆశ్చర్యంతో నిలబడి ఉండగా వెనక నుంచి తప్పటడుగులు వినిపించాయి. 4-5 పిల్లలు వాళ్లకుండా పరిగెత్తిపోయారు. ఆ పిల్లల శరీరాలు మన వాళ్ళకి తగలేదు, మన వాళ్ళ శరీరాలు వాళ్ళకి తగలేదు. ఇంకేముంది, రత్నశెట్టి చెప్పిన మాటలు అక్షరాలా నిజమైంది. అది దయ్యాల దేశం. వాళ్లకు దారిలో కనిపించిన వాళ్ళందరూ దయ్యాలే. నేను చెప్పలేదా, ఇది ఏదో దయ్యాల లంక అన్నాడు రత్నశెట్టి. అమ్మయ్యో, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, లంగరెత్తి ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నారు మిగిలిన వాళ్ళు. భయం దేనికర్రా, మననా ఈ దయ్యాలు చూడలేవు. ఇది వాళ్ళ ప్రదేశం గనక వాళ్ళను మనం చూడగలుగుతున్నాం. దైవికంగా మనం ఇక్కడికి వచ్చామే గాని పని పెట్టుకుని రాగలమా? ఇక్కడి విశేషాలు చూసి మరీ పోదాం. మన దేశం వెళ్ళాక అందరితోటి దయ్యాల దేశానికి వెళ్ళొచ్చామని ఎలాగూ చెబుతాం. అక్కడి విశేషాలేమిటని అడిగితే, ఏమో మాకు తెలియదంటామా, అవమానం కాదు అన్నాడు రత్నశెట్టి. ముసలివాడు కోటీశ్వరుడు అయిన శెట్టికి లేని భయము మనకెందుకనుకొని మిగిలిన వాళ్ళు ఆయన వెంట బయలుదేరారు. పోగా పోగా నగర ద్వారం వచ్చింది. ద్వారం వద్ద విచ్చుకత్తులతో పహారా కాసేవాళ్ళున్నారు. మనం వాళ్ళకి కనపడం, మన మాటలు వాళ్ళకి వినపడవు, జంకకుండా పదండి అంటూ శెట్టి దారి తీశాడు. విచ్చుకత్తుల వాళ్ళు వారిని చూడాలేదు, అడ్డాలేదు. పోగా పోగా రాజభవనం వచ్చింది. శెట్టి నిర్భయంగా లోపలికి దారితీశాడు. వాళ్ళు పహరా వాళ్ళ శరీరాల గుండానే లోపలికి వెళ్లారు. అది దయ్యాల రాజు భవనం. బయట లోపల కూడా ఆ భవనం చాలా అందంగా ఉంది. బయట మహా అందమైన పూలుగల చెట్లు, లోపల నుంచి సంగీతం వినిపిస్తోంది. శెట్టి తన అనుచరులతో సహా సంగీతం వినిపిస్తున్న చోటికి వెళ్ళాడు. ఒక పెద్ద చావడిలో చాలామంది జనం ఉన్నారు. ఒక పక్కగా రాజు, రాణి, రాజబంధువులు, ఉన్నతోద్యోగులు విందు చేస్తున్నారు. ఇంకొక పక్కగా పాడేవాళ్లు పాడుతున్నారు. నృత్యాలు చేసేవాళ్ళు నృత్యాలు చేస్తున్నారు. మహావైభవంగా ఉంది. తమాషా చేస్తాను, చూస్తూ ఉండండి అని తన అనుచరులతో చెప్పి రత్నశెట్టి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. శెట్టి ఇంకా దగ్గరికి వంగి రాజు మొహంలో మొహం పెట్టి చూశాడు. అప్పుడు కూడా రాజు శెట్టిని గమనించలేదు. కానీ శెట్టికి ఆశ్చర్యం కలిగేటట్టుగా ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. హాహాకారాలు బయలుదేరాయి. నృత్యగానాలు, నవ్వులు, వికవికలు అన్నీ నిలిచిపోయాయి. అందరూ ఏం జరిగింది, ఏం జరిగింది అంటూ రాజు దగ్గరికి వచ్చారు. మంత్రి వచ్చి రాజును చూసి, భోజనంలో ఏదో విషం కలిసి ఉంటుంది అంటూ రాజవైద్యుడిని పిలిపించాడు. రాజవైద్యుడు వచ్చి రాజుగారు తింటున్న పదార్థాలు మొదట వాసన చూసి తర్వాత నోట్లో వేసుకొని చూసి, ఇందులో విషం ఏమీ లేదు, భూతవైద్యుడిని పిలిపించండి అన్నాడు. భూతవైద్యుడు వచ్చాడు. రాజుగారి కేసు ఒక్కసారి చూసి, గాలిచేష్ట, అంతకంటే ఏమీ లేదు అన్నాడు. గాలిచేష్ట అంటే ఏమిటి అని మంత్రి అడిగాడు. మహారాజు గారికి మనుషుల గాలి తగిలింది, అందువల్ల స్పృహ తప్పి పడిపోయారు. మన మధ్యకు ఎలా వచ్చారో మనుషులు వచ్చారు. వారిని సాగనంపితే గాని మహారాజుగారు స్పృహలోకి రారు అన్నాడు భూతవైద్యుడు. వెంటనే మంత్రులు చేతులు జోడించి తల పైకెత్తి కళ్ళు మూసుకొని, మా మధ్యకు వచ్చిన మానవుడా, మాకు అపకారం చేయక నీ దాన్ని నువ్వు వెళ్ళిపో. నీకేం కావలిస్తే అది ఇస్తాం. బోలెడంత ఆహార పదార్థం ఉంది, తిను, నీకు కావలసినంత పట్టుకుపో అని ప్రార్థించాడు. భూతవైద్యుడు ఒక పక్కన రాజుగారిని పడుకోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటే శెట్టి మొదలైన వాళ్ళు తమ కడుపులు నిండేదాకా షడ్రసోపేతంగా తిన్నారు.
తర్వాత తమ అనుచరుల కోసము మోయగలిగినంత ఆహారాన్ని మూటగట్టుకొని తమ ఓడ దగ్గరికి వచ్చేశారు. కానీ తీరా ఓడలోకి వచ్చి మూటలు విప్పితే ఆ మూటల్లో పిండాలు మాత్రమే ఉన్నాయి. తాము చూసినది దయ్యాల లంకేనని ఇప్పుడు అందరికీ రూఢి అయింది. వాళ్ళు లంగరు ఎత్తి తెరచాపలెత్తి సముద్రం మీద బయలుదేరి కొంతకాలానికి క్షేమంగా తమ దేశం చేరుకున్నారు. ఆ తర్వాత ఆ దయ్యాల లంకను మరి చూసిన వారు లేనేలేరు. మరొక కథ పేరు శిశురోదన. ఇది గుండు భీమన్న కథ. ఎవరికైనా పెళ్లి కావటం ఆలస్యం. చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వాళ్లకు పిల్లలెప్పుడు పుడతారా అని ఆరాటపడిపోతారు. మహాలక్ష్మికి పెళ్ళై 2 ఏళ్లు కావచ్చింది. కానీ ఇంకా ఒక నలుసు ఆమె కడుపున పడలేదు. అమ్మలక్కలు ఒకనాడు జమీందారు గారి భార్యతో ఈ విషయమే ముచ్చటించారు. ఒక పెద్ద ముత్తైదువు ఇలా అన్నది, పోనీ అమ్మాయి చేత ఏదైనా వ్రతం చేయించండి. బిడ్డలుంటేనే ఇంటికి అందము చందమును. ఇంట బిడ్డ నవ్వితే దేవతలు వస్తారని, బిడ్డ ఏడిస్తే దెయ్యాలు పోతాయని అంటారు పెద్దలు. బిడ్డ ఏడిస్తే దెయ్యాలు పోతాయన్న ముక్క భీమన్న చెవిన పడింది. ఆడవాళ్లు మాట్లాడుకుంటున్న అసలు విషయాలేమిటో వాడు ఎరగడు. దెయ్యాలింత సులువుగా పోతాయని వినేసరికి వాడికి ఆశ్చర్యమైంది. ఎందుకంటే జమీందారు గారి తోట ఇంట్లో దెయ్యాలున్నాయని ప్రతీతి. వాటిని తరిమివేయటానికి ఎవరూ ప్రయత్నించకపోగా ఏటా ఆ దయ్యాలకు జాతరలు లాంటివేవో చేసి బలులు కూడా ఇచ్చేవారు. ఇదంతా భీమన్నకు చాలా చిరాకుగా ఉంటుండేది. వాడు 1-2 సార్లు ఈ దయ్యాల జాతర గురించి ప్రస్తావించి, దయ్యాలకు నిండు ప్రాణాల్ని బలి ఇవ్వటమేమిటి, వాటిని వదలగొట్టడానికి మరో మార్గం లేదా అని అడిగాడు. అమ్మయ్యో, దయ్యాల గురించి అలా మాట్లాడరాదు, వాటి ఊసే ఎత్తకూడదు అని మహాలక్ష్మి వాణ్ణి హెచ్చరించింది. ఆ తర్వాత వాడు దయ్యాల ప్రస్తావన భార్య దగ్గర తీసుకురాలేదన్న మాటే గాని వాటిని ఎలా వదిలించటమా అని లోపల ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంతకాలానికి ఆ కిటుకు వాడికి తెలిసిపోయింది. బిడ్డలు ఏడిస్తే చాలు దయ్యాలు పారిపోతాయి. ఈ మాటలు పెద్దలే చెప్పారు కనుక ఇందులో అబద్ధం ఏమీ ఉండదు. దయ్యాలను వెళ్ళగొట్టే ఉపాయంతో వాటే సాధనం కూడా భీమన్నకు అందుబాటులో ఉన్నది. జమీందారు గారి ఇంటి నౌకర్లలో సిద్ధప్ప అనే వాడి భార్య ఇటీవలనే ప్రసవించింది. ఆ బిడ్డను మధ్య పడుకోబెట్టుకుని సిద్ధప్ప వాడి భార్య వెనక వసారాలో పడుకుంటారు. ఆ బిడ్డ ఏడుపు సహాయంతో తోట ఇంటి దెయ్యాలని పారదోలాలని భీమన్న నిశ్చయించుకున్నాడు. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో భీమన్న లేచి చప్పుడు చేయకుండా వెనక వసారాకు వెళ్ళి సిద్ధప్ప బిడ్డను ఎత్తుకొని చక్కచక్క తోట ఇంటికి వెళ్ళాడు. బిడ్డను ఇంటి మధ్య పడుకోబెట్టి అది ఎప్పుడు ఏడుస్తుందా అని కొంతసేపు చూశాడు. కానీ ఎంతకు బిడ్డ ఏడవక సుఖంగా నిద్రపోతున్నది. చివరికి విసిగి భీమన్న ఆ బిడ్డను కొంచెం గిల్లి అది ఏడుస్తుంటే పారిపోయే దయ్యాలను చూడటానికి గబగబా బయటికి వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నాడు. ఎంత గాఢ నిద్రలో ఉన్నా తల్లికి తన బిడ్డ ఏడుపు తెలుస్తుంది. దూరాన ఏడుస్తున్నప్పటికీ ఆ రోదన ధ్వని విని సిద్ధప్ప భార్య చివాళ్ళ లేచి కూర్చున్నది. బిడ్డ తన పక్కన లేకపోవడం చూసి కంగారుగా భర్తను లేపింది. క్షణంలో ఇంటిల్లు పాది కూడా లేచారు. దీపాలు తీసుకొని అందరూ తోట ఇంటికేసి పరిగెత్తరాసాగారు. అదే సమయంలో భీమన్న దాక్కొని ఉన్న వైపుగా ఒక పందికొక్కు పారిపోయింది. దయ్యం దయ్యం చంపు చంపు అంటూ భీమన్న కేకలు పెట్టి దాని వెంటపడ్డాడు. కానీ పందికొక్కు ఏ పొదల మధ్యలో దూరి వాడికి చిక్కకుండా తప్పించుకుపోయింది. బిడ్డ క్షేమంగా ఉన్నందుకు సిద్ధప్ప వాడి భార్య సంతోషించారు. తరువాత అందరూ ఇంటికి తిరిగి వచ్చి ఎవరి మానాన వాళ్ళు నిద్రపోయారు. మహాలక్ష్మి మాత్రము అసలు జరిగిందేమిటో బిడ్డను అడిగి తెలుసుకున్నది. ఇలా చేస్తే దయ్యాలు పారిపోతాయా? ఈ పని చేస్తున్నానని నాతో మాట మాత్రం చెప్పకూడదా అన్నది ఆమె. నువ్వు దయ్యాలు ఊసే ఎత్తొద్దన్నావు, అందుచేత నీతో చెప్పలేదు. అయితే దెయ్యాలు బిడ్డ ఏడిస్తే పారిపోతాయని పెద్దలు చెప్పిన మాట అబద్ధమా అని భీమన్న భార్యను అడిగాడు. ఈ మాటలకు ఏం చెప్పాలో
జవాబు తెలియక మహాలక్ష్మి, నిజమే అనుకోండి, బిడ్డలు వాటంతట వాళ్ళు ఏడిస్తే దయ్యాలు పారిపోతాయి గాని మనం కావాలని గిల్లి ఏడిపిస్తే పోవు అన్నది. భీమన్న కొంచెం ఆలోచించి, మరి నేను దెయ్యం పారిపోవటం చీకట్లో చూశానే, దానికేమంటావు అన్నాడు. అది ఏ ఎలుకో పందికొక్కో అయి ఉంటుంది అన్నది మహాలక్ష్మి. భీమన్న కూడా అంతే అయి ఉండవచ్చు అనుకున్నాడు. కానీ ఆ మర్నాడు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా గొప్పగా చెప్పుకున్నారు. సిద్ధప్ప బిడ్డను రాత్రి దెయ్యాలు ఎత్తుకుపోయి తోట ఇంట్లో పెడితే జమీందారు గారి అల్లుడు భీమన్న వాటితో హోరాహోరీ పోట్లాడి బిడ్డను రక్షించాడని. మరొక చిన్న కథ పేరు చంద్రుడిలో ఉండే ముసలమ్మ. ఒక గ్రామంలో ఒక బీదవాడుండేవాడు. వాడికి ప్రపంచంలో ఎవరూ లేరు. వాడు ఒడ్లు దంచి కూలి డబ్బులతో బ్రతికేవాడు. వాడు దంచిన ఒడ్లు చెరిగేటప్పుడు కుందేలొకటి వచ్చి తౌడు తినేసేది. అది అలా వాడికి మాలిమి అయింది. బీదవాడు పగలే కాక రాత్రివేళ వెన్నెల ఉన్నప్పుడు కూడా ఒడ్లు దంచేవాడు. వాడికి ఒక్క కోరిక ఉండేది. తాను దంచిన ఒడ్లు చెరగటానికి ఆడదిక్కు ఉంటే ఎంత బాగుండును. ఒక వెన్నెల రాత్రి వాడు వడ్లు దంచుతూ ఉండగా ఒక ముసలమ్మ వచ్చి దంచిన వడ్లని చెరగసాగింది. వడ్ల దంపుడు పని త్వరగా సాగింది. చంద్రుడు లేనప్పుడు బీదవాడు వడ్లు దంచేవాడు కాదు, ముసలిది వచ్చేది కాదు. చూసి చూసి బీదవాడు, అవ్వా నువ్వెవరు అని అడిగాడు. నేను చంద్రుడిలో ఉంటాను నాయనా, ఒక్కడివే పాటుపడుతున్నావని సహాయం వస్తున్నాను, కావలిస్తే నువ్వు కూడా అక్కడికి వచ్చేసెయ్యి అన్నది. ఇందుకు వాడు ఒప్పుకొని తన కుందేలితో సహా చంద్రుడిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మనం పరీక్షగా చూస్తే చంద్రుడిలో వడ్లు దంచేవాడు, చెరిగే ముసలవ్వ, తవుడు తినే కుందేలు కనిపిస్తారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.